హలో ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్లో సంక్షేమ శాఖలో ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయిందండి. చాలా మంచి జాబ్ నోటిఫికేషన్. డీటెయిల్ ఇన్ఫర్మేషన్ చెప్తాను, వీడియోని చివరిదాకా అయితే చూడండి. చాలామంది వీడియో చూస్తున్నారు కానీ చాలా తక్కువ మంది వీడియోని లైక్ చేస్తున్నారు. కొంచెం వీడియోని లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఉద్యోగాలకు సంబంధించిన డీటెయిల్ ఇన్ఫర్మేషన్ లింక్, అప్లై లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ అప్లై చేసుకోండి. ఇక్కడ వివిధ రకాల ఉద్యోగాలు అయితే రిలీజ్ కావడం జరిగిందండి. మెడికల్ ఆఫీసర్కి సంబంధించి, సో డెంటల్కి సంబంధించి ఉంది ఒక వ్యాకెన్సీ, బీడీఎస్ చేసి ఉండాలి. క్లినికల్ సైకాలజిస్ట్కి సంబంధించి మాస్టర్ డిగ్రీ ఇన్ చైల్డ్ సైకాలజీ చేసి ఉండాలి. ఆడియాలజిస్ట్ కమ్ స్పీచ్ థెరపిస్ట్కి సంబంధించి బ్యాచిలర్ డిగ్రీ ఇన్ స్పీచ్ అండ్ లాంగ్వేజ్ ప్యాథాలజీకి సంబంధించిన కోర్స్ చేసి ఉండాలి. డెంటల్ టెక్నీషియన్ సంబంధించి 2 వ్యాకెన్సీస్ ఉన్నాయి. డెంటల్ హైజీనిస్ట్ సర్టిఫికేట్ అయితే ఉండాలి. మనకు ఎర్లీ ఇంటర్వెన్నిస్ట్ కమ్ స్పెషల్ ఎడ్యుకేటర్కి సంబంధించి జాబ్ అయితే ఉంది. ఎంఎస్సీ ఇన్ డిజబిలిటీ స్టడీస్ కానీ, పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిప్లొమా ఎంబీబీఎస్ కానీ, ఫిజియోథెరపీ కానీ ఏదైనా కోర్స్ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఫిజియోథెరపీ కోర్స్ చేసిన వాళ్ళు కూడా ఈ పోస్టులకు సంబంధించి అప్లై చేసుకోవచ్చు అని చెప్పి క్లియర్గా మెన్షన్ చేశారు. లేదంటే బీఈడీ ఇన్ స్పెషల్ ఎడ్యుకేషన్ కానీ, బ్యాచిలర్ ఇన్ రీహాబిటేషన్ సైన్స్, బ్యాచిలర్ ఇన్ మెంటల్ రిటార్డేషన్కి సంబంధించిన కోర్సెస్ చేసిన వాళ్ళు కూడా ఈ పోస్ట్కి అయితే అప్లై చేయొచ్చు. ల్యాబ్ టెక్నీషియన్కి సంబంధించి మనకు ఎంఎల్టీ కోర్స్ అయితే డిగ్రీ అయితే చేసి ఉండాలి. ఈ నోటిఫికేషన్ మనకు విజయనగరం జిల్లా నుండి అయితే రావడం జరిగింది. ఇతర జిల్లాలకు సంబంధించి కూడా ఇటువంటి నోటిఫికేషన్స్ రిలీజ్ చేస్తారు. మీ జిల్లా పేరుని అయితే కామెంట్ చేయండి. మీ జిల్లాకు సంబంధించిన నోటిఫికేషన్ వచ్చినప్పుడు మీకు అప్డేట్ అయితే ఇవ్వడం జరుగుతుందండి. ల్యాబ్ టెక్నీషియన్ సంబంధించి ఎంఎల్టీ అయితే చేసి ఉండాలి, అప్పుడే మీరు ఎలిజిబుల్ అయితే అవుతారు. డిఎంఎల్టీ కానీ లేదంటే బీఎస్సీ ఎంఎల్టీ చేసిన వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. ఎటువంటి ఎగ్జామ్ ఉండదు, కేవలం మీ ఏదైతే విద్యా అర్హతకు సంబంధించిన మెరిట్ మార్కుల ఆధారంగా ఈ జాబ్స్ అయితే ఇస్తారు. మనకు నోటిఫికేషన్ 16th రిలీజ్ చేశారు. దీనికి సంబంధించి అప్లై చేసుకోవడానికి చివరి తేదీ చూసుకుంటే మనకు 31st డిసెంబర్ వరకు అవకాశం అయితే ఉంది. 31st డిసెంబర్ వరకు అప్లై చేసుకోవచ్చు. మీ అప్లికేషన్స్ని 5th జనవరి వరకు స్క్రూటినీ చేస్తారు. మెరిట్ లిస్ట్ 9th ఇస్తారు. తర్వాత గ్రివెన్సెస్ ఏదైనా ఉంటే 10th నుండి 12th వరకు తీసుకుంటారు. ఫైనల్ మెరిట్ లిస్టు 20th అయితే ఉంటుంది. అపాయింట్మెంట్ ఆర్డర్స్ అయితే 22nd అయితే ఇచ్చేస్తామని చెప్పి క్లియర్గా మెన్షన్ చేశారు. ఇది విజయనగరం జిల్లాకు సంబంధించిన నోటిఫికేషన్. మీ జిల్లా పేరు అయితే కామెంట్ చేయండి. మీ జిల్లాకు సంబంధించిన నోటిఫికేషన్ వచ్చినప్పుడు అప్డేట్ ఇస్తాను. అప్లికేషన్ ఫామ్ అయితే ఇది ఫిల్ చేసి డిఎంహెచ్ఓ ఆఫీస్లో సబ్మిట్ చేయాల్సి అయితే ఉంటుంది విజయనగరంలో. డీటెయిల్ ఇన్ఫర్మేషన్ లింకు మీకు ఈ అప్లికేషన్ ఫామ్ కింద డిస్క్రిప్షన్లో ఇచ్చారు. డీటెయిల్ ఇన్ఫర్మేషన్ చూసి అప్లై అయితే చేసుకోండి. ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. తప్పకుండా వీడియోని అయితే లైక్ చేసి షేర్ చేయండి. మీరు అప్లికేషన్తో ఫామ్తో పాటు ఏమేమి డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయాలని కూడా క్లియర్గా ఇక్కడైతే ఉంది, చూసి సబ్మిట్ చేయండి. థ్యాంక్ యూ.